పాట్ అంటే నాగార్జున గారిది అల్ల నరేష్ గారిది ఇద్దరు కాంబో పర్ఫెక్ట్ గా ఉంది. అల్ల నరేష్ గారి కామెడీ అంటే మరి అంత లేదు భయ్య, బట్ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరు సెంటిమెంట్ గానీ అండ్ క్లైమాక్స్ లో చాలా అంటే చాలా బాగా ఏడిపిస్తాడు. సంక్రాంతికి సంబంధించిన పాట లేదు కానీ సంక్రాంతి ఫెస్టివల్ లైట్ గా టచ్ చేపిస్తాడు అంతే. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ కదా, అది కాక మనకి మరో కొత్త డైరెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసిన నాగార్జున గారికి చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. తప్పకుండా సెకండ్ మూవీ భయ్య. హనుమాన్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏదైనా నిలబడుతుందంటే ఖచ్చితంగా నా స్వామి రంగం మాత్రమే. సైకిల్ సీనా మళ్ళీ నాగ చైతన్య గారిని ఆర్జీవి గారు గుర్తు చేసినట్టుంది భయ్య. ఆర్జీవి గారు ఏదైతే నాగార్జున గారి హైప్ తీసుకొచ్చారో చైన్ తో సేమ్ అదే సీన్ మళ్ళీ ఇక్కడ చూపించారు. అల్ల నరేష్ గారి క్యారెక్టర్ అంటే మనకు గమ్యం గుర్తొస్తుంది భయ్య. ప్రతి ఒక్కరికి గమ్యం మూవీ తప్పకుండా గుర్తొస్తుంది. రాజ్ తరుణ్ గారిది కూడా బాగుంది భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ముగ్గురి కాంబో పీక్స్. అందరు వెళ్ళి సంక్రాంతికి తప్పకుండా చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. కొత్తగానే ఉంది భయ్య, బట్ స్టోరీ లైన్ ని లీక్ చేస్తే బాగోదు కాబట్టి లీక్ చేయలేదు. తప్పకుండా అందరు సంక్రాంతికి వెళ్ళి చూడాల్సిన మూవీ. అందరు వెళ్ళి సంక్రాంతికి మూవీ చూడండి. చెప్పడం మర్చిపోయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.